ఆ రోజు న్యూస్లో మన ప్రాజెక్టు గురించి బ్యాడ్గా చెప్పింది ఈ రిపోర్టరే కదా మరిది గారు? అవును వదిన, ఈ రిపోర్టరే. పేరు శంకర్. చెప్పు, మా ప్రాజెక్టు గురించి న్యూస్లో ఎందుకు బ్యాడ్గా చెప్పావో చెప్పు. చెప్పండి శంకర్, న్యూస్లో మా ప్రాజెక్ట్ గురించి మీరు చెప్పిన విషయం మీ అంతటి మీరే ఇన్వెస్టిగేట్ చేసి చెప్పారా, లేకపోతే మీ చేత ఎవరన్నా చెప్పించారా? చెప్పు. సింధునే కదా నీతో అలా చెప్పించింది? ఏంటేష్ గారు ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. మాట్లాడదామని నన్ను తీసుకొచ్చి మీరేంటి నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు? ఆయన ఎవరో ఏదో చెప్పారని లేక ఎవరో ఏదో ఇచ్చారని అమ్ముడుపోయే మనిషిని కాదు నేను. నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, వాటికి కట్టుబడి నేను వర్క్ చేస్తాను. మీ ప్రాజెక్టు గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఇన్వెస్టిగేషన్ చేసి మరీ సేకరించాను. అప్పుడే తెలిసింది నాకు మీ ప్రాజెక్టులో ఏదో ఫ్రాడ్ జరుగుతోందని. ఇంకా కొన్ని డీటెయిల్స్ ప్రూఫ్స్ సేకరించే పనిలో ఉన్నాను. అప్పుడు చెప్తాను అసలు ఈ ప్రాజెక్టులో ఏ పర్సన్ ఫ్రాడు అని. మరిది గారు, ఇతను అబద్ధం చెప్తున్నాడు. మనం మన ప్రాజెక్ట్ ని జెన్యూన్ గా రన్ చేస్తున్నాం. కావాలని సింధుతో కలిసి ఇద్దరు ఫ్రాడ్ అని క్రియేట్ చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి మీ వదిన గారు సింధు సింధు అంటున్నారు. ఇంతకీ ఎవరు సార్ ఆ సింధు? ఆ సింధు గారిని నాకు కొంచెం పరిచయం చేస్తారా? మీ వదిన గారి మాటలు వింటుంటే ఆ సింధు గారికి ప్రాజెక్టు గురించి మొత్తం డీటెయిల్స్ తెలిసినట్టుంది. ఆ సింధు గారు నాకు సపోర్ట్ చేస్తే మీ ప్రాజెక్టు బండారం అంతా బయట పెట్టేస్తాను. సింధు అంటే తనే. నమస్తే సింధు గారు. నమస్తే అండి. ఈ సింధునే కదా ఆ న్యూస్ ఛానల్లో ఆ రోజు అలా చెప్పించింది? ఏంటి సార్ మీ వదిన గారు మరీ ఇంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు? అసలు సింధు గారు ఎవరో నాకు తెలియదని చెప్తుంటే ఆమె కదా నీతో చెప్పించింది అంటుంది. మీ వదిన గారికి ఏమైనా మెంటలా ఏంటి? హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. లేకపోతే ఏంటండి, సింధు గారిని మొదటిసారిగా ఇదిగో ఇప్పుడే ఇక్కడే చూస్తున్నాను. మధు, ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా? సింధుకి రిపోర్టర్కి ఎలాంటి పరిచయం కానీ వాళ్ళు కలవడం కానీ జరగలేదని తెలిసిందా? ఏ తప్పు చేయని నా కోడల మీద నింద వేసి అన్యాయంగా రూమ్లో వేసి బంధించేలా చేశావు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని సింధుకి క్షమాపణ చెప్పు. సింధుకి నేనెందుకు క్షమాపణ చెప్పాలి మావయ్య? నేను చెప్పను. న్యూస్లో రిపోర్టర్ చెప్పిన విషయానికి సింధుకి సంబంధం లేకపోవచ్చు, కానీ నా రూమ్లో బగ్ పెట్టింది ఈ సింధునే కదా. అది తప్పు కదా? దాని గురించి మీ కోడల్ని నిలదీయరేంటి? హలో మేడం, మీ రూమ్లో బగ్ పెట్టింది నేనే. ఏంటి? నా రూమ్లో నువ్వు బగ్ పెట్టడం ఏంటి? అసలు ఎవడ్రా నువ్వు? ఇంట్లో ఇంతమంది ఉండగా మా ఇంట్లోకొచ్చి మాకెవ్వరికి తెలియకుండా ఎవ్వరి హెల్ప్ లేకుండా నా రూమ్లో నువ్వు బగ్ పెట్టావా? ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్లో మెయిన్ లీడ్గా ఉంటూ మీరే ఈ ప్రాజెక్ట్ నడిపిస్తున్నారని నాకు తెలుసు. మీ ప్రాజెక్ట్లో ఏదో తప్పు జరుగుతోంది. ఒకరిద్దరు కలిసి ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేశారని తెలుసుకున్నాను. సో మీ రూమ్లో బగ్ పెడితే ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడే విషయాలు నాకు తెలుస్తాయి. అప్పుడు నా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఈజీ అవుతుందనే నెల రోజుల క్రితం మేము మీ ఇంట్లోకి ప్లంబర్ వర్కర్గా వచ్చి ఎవరికీ తెలియకుండా మీ రూమ్లో సీక్రెట్గా బగ్ పెట్టాను.
ఆ బగ్ సెట్ చేయబట్టే మీ మాటల ద్వారా ల్యాండ్ సీజ్ అయిన విషయం నేను తెలుసుకున్నాను. అదే విషయం న్యూస్లో చెప్పగలిగాను. నిన్ను వదిన ఎంత ధైర్యం రా నీకు? నా ఇంట్లోకి వచ్చి నా రూమ్లోనే బగ్ పెడతావా? నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను. వదిన, వదలండి. చంపేస్తాను, నిన్ను చంపేస్తాను రా, ఆగండి వదిన. నిన్ను చంపేస్తాను. వదిన, మరిది వదిన, గారు, ఆగండి. నన్ను ఆపకండి, వీడిని చంపేయాలి. వదిన, వదిన, ఆగమని వీడిని చెప్తున్నాను చంపేయాలి, కదా. మరిది గారు. వదలండి. యష్ గారు, మాట్లాడాలని ఇంటికి పిలిపించి మీ వదిన చేత నన్ను కొట్టించి అవమానించారు కదా. చెప్తాను మీ పని. నా గురించి తెలియకుండా నాతో పెట్టుకున్నారు. నేనేంటో నా పవర్ ఏంటో మీకు తెలిసేలా చేస్తాను. శంకర్, వదిన, ఆ రిపోర్టర్ గురించి మీరేం టెన్షన్ పడకండి. అతను ఎక్కడికి పోడు. అతని సంగతి నేను చూసుకుంటాను. మీ రూమ్లో బగ్ పెట్టింది ఎవరన్నది తెలిసింది కదా. ఇంకా పూర్తిగా నిజమేంటో తెలియాలి మరిది గారు. లాక్ చేసి ఉన్న నా రూమ్లోకి లాక్ తీసి మరి సింధు నా రూమ్లోకి ఎందుకొచ్చింది, దేనికోసం వచ్చింది, దానికి సమాధానం నాకిప్పుడు కావాలి. వదిన, చెప్పు సింధు, ఎందుకొచ్చావు? నేను నీ రూంలోకి ఎందుకొచ్చాను అన్న నిజం ఇప్పుడు అందరి ముందు చెప్తే ఇప్పుడే నిన్ను అందరూ కలిసి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా. ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా. ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా. నీకది అవసరం అనుకుంటే చెప్పేస్తాను. చెప్పనా? ఏంటి, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నిజం నీకు తెలిసినా నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నీకేం కావాలో నాకు తెలుసు. అప్పటి వరకు నువ్వేం చేయలేవు. చెప్పండి అత్తయ్య. సింధు నిజం చెప్పదు, అందుకే తను ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. సింధుని బయటికి పంపించేయండి. అంతగా బయటికి వెళ్లాల్సి వస్తే నువ్వే బయటికి వెళ్తావు, కానీ నా కోడలు సింధు బయటికి వెళ్ళదు. సింధు బయటికి వెళ్ళదు. సింధు బయటికి వెళ్ళదు. ఒకవేళ మీరు పట్టుబట్టి సింధుని బలవంతంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తే నేను పిల్లలు కూడా సింధుతో పాటు బయటికి పోవాల్సి ఉంటుంది. ఓహో, అలాగా, అది చూస్తాను. అత్తయ్య, ఈ రోజే తేలిపోవాలి. సింధు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పంపించేసేయండి. దీన్ని ఏదో విధంగా మార్చి సింధు ఇంట్లోనే ఉండేలా చెయ్యాలి. మాట్లాడరేమత్తయ్య? మధు, నీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకు పద. ఏదైనా ఇక్కడే మాట్లాడండి అత్తయ్య.